ఆధునిక కాలంలో అమ్మాయిలు చాలా ఫాస్ట్ అయిపోయారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి మరియు దేశంలో వస్తున్న మార్పుల వల్ల అమ్మాయిలు స్పీడ్ అయ్యారు. సిటీలో అమ్మాయిల గురించి చెప్పక్కర్లేదు. చేతిలో ఐఫోన్, స్లీవ్లెస్ డ్రెస్సెస్, అబ్బాయిలతో తిరగడం ఇలా ఒకటేంటి చాలానే చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా ఒకటి వచ్చింది. అందరూ కూడా ఫేస్బుక్ లోనే ఉంటున్నారు. ఇలా సిటీ అమ్మాయిలను తట్టుకోలేని అనుకున్న ఒక అబ్బాయి పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. బెంగళూరు సిటీలో ఒక బడా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే ఉద్యోగి ఒకరు ఏరికోరి ఒక పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తనతో పాటు బెంగళూరు తీసుకొచ్చాడు. తన ఉద్యోగానికి వెళ్లినప్పుడు భార్యకు బోర్ కొడుతుందని ఒక ల్యాప్టాప్ ఇచ్చాడు. ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ కూడా పెట్టించాడు. కొన్ని రోజులు అంతా బాగానే ఉంది. అయితే మెల్లిగా ఆమె వైఖరిలో మార్పు రావడం గమనించాడు. తనని దగ్గరకు తీసుకుందామనుకున్నా దూరం జరుగుతుంటే ఆ ఉద్యోగి అమ్మాయిలు ఇలా ఉండడం సహజమని అనుకుని వదిలేశాడు. కానీ అతనికి ఓ రోజు సాయంత్రం షాక్ తగిలింది. అదేంటంటే అతని భార్య మరో వ్యక్తితో లేచిపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా అతనికి మనసు రాలేదు. ఎందుకిలా చేసిందో కూడా అతనికి అర్థం కాలేదు. సరే, ఎందుకు ఇలా చేసిందో అని చూడడానికి ల్యాప్టాప్ ఓపెన్ చేయగా అతనికి షాక్ తగిలేలా దాని నిండా బ్లో ఫిల్మ్లో వీడియోస్ ఉన్నాయి. అంతేకాదు, ఇంటి చుట్టుపక్కల వాళ్లు కూడా చెప్పిన కొన్ని విషయాలతో పూర్తి అవగాహన అయింది అతడికి. ఇంటి పక్కన అపార్ట్మెంట్లో ఉన్న అబ్బాయితో ఆమెకు స్నేహం ఏర్పడిందని, నువ్వు ఆఫీస్కి వెళ్లినప్పుడు అతను తరచూ మీ ఇంటికి వస్తాడని వాళ్ళు చెప్పారు. ఆ అబ్బాయి గురించి ఆరా తీయగా అతను కూడా కొన్ని రోజులుగా కనిపించలేదని తేలింది. సో భార్య అతనితో లేచిపోయిందని తేల్చుకున్నాడు సాఫ్ట్వేర్ ఉద్యోగి. పిల్ల తల్లిదండ్రులు మరియు పోలీసులు ఉద్యోగిని ఆరా తీయగా జరిగిందంతా చెప్పాడు. తను ఒక ల్యాప్టాప్ ఇవ్వడంతో తన కాపురం ఇలా అయిందని బాధపడ్డాడు. చూడండి, అందుకే అమ్మాయిల్ని అస్సలు నమ్మకూడదు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.